ఏదో నిజాయితీగా పనిచేసింది, నిజంగానే కక్షపూరితంగా చేసినట్టయితే మరి సిఐడి ఆమె క్లీన్ చిట్ ఇవ్వాలి కదా, స్వాగతం పలికినట్టయితే క్లీన్ చిట్ ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు క్లీన్ చిట్ ఇవ్వడానికి సాధ్యం కాక మాత్రమే అసలు విషయాలను బయటికి చూపించారు. కాబట్టి వాస్తవం ఏందనేది ఈ ప్రపంచానికి తెలిసిపోయింది. ఒక రోజు లేట్ కావచ్చు, 2 రోజులు లేట్ కావచ్చు, 3 అధికారుల్ని మీరు కుట్రపూరితంగా బలి తీసుకోవచ్చు, కానీ నిజమనే దాన్ని మాత్రం ఎవరూ దాచిపెట్టాది కాదు. చంద్రబాబు నాయుడు గారు, ఈ తెలుగుదేశం కూటమి ఈ కేసుకి ఇచ్చినంత ప్రయారిటీ వేరే ఏ దానికి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అలాగే ఇందాక చెప్తా ఉన్నారు చిన్న కేసే కదా, దానికోసం అసలు అంత గందరగోళం చేసి అంత పోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు జనసేన నాయకులు. నేను ఒకటే చెప్తా ఉన్నా, చిన్న కేసే కదా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా చిన్న కేసుగా భావించాల. ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకుషంగా పట్టించుకోబట్టే అలాంటి కేసులన్నిటిని కూడా మనం చేయాల్సి వచ్చింది. చేసిన దాన్ని 3 అధికారులు మీరు బలి చేశారు. ఈ రోజు ఏంటంటే చిన్న కేసే కదా, దానికోసం అంత తాపత్రయం ఎందుకు పడ్డారు అని చెప్పేసి నేను ఒక ఉదాహరణ చెప్తాను సార్. నిన్నటికి నిన్న చిన్న కేసే కదా, మోటార్ దగ్గర ప్రాబ్లమే కదా అని చెప్పేసి గుంటూరులో వాళ్ళు వచ్చి కేసు పెడితే మా తెలుగుదేశం నాయకుడే కదా కేసు అవతల ఉంది అని చెప్పేసి వదిలిపెడితే చివరికి బట్టలు వడదీసి వివస్త్రం చేసి మనిషిని అవమానానికి గురి చేసినటువంటి పరిస్థితి గుంటూరులో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. లా అండ్ ఆర్డర్ మీద వీళ్ళకి ఎటువంటి దృష్టి లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి బాగా లేకపోతే, ఒక భుజానికి చిన్న గాయమయ్యో లేకపోతే ఆయన ఆరోగ్యం బాగా లేకపోతే వ్యవస్థ మొత్తాన్ని తీసుకుపోయి బొంబాయిలో పెట్టేసి ఇక్కడ లా అండ్ ఆర్డర్ మొత్తం వదిలేసినటువంటి ఈ కూటమి గురించి ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలా? ఒక్క చిన్న గులకరాయి తగిలితే జరిగిపోయినట్టు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయారే. ఎవరికి ఆపరేషన్లు కావట్లేదు, ఎవరికి ఇబ్బంది కావట్లేదు, జరుగుతూ ఉంటాయి కదా భుజం ఆపరేషన్ సంబంధించినటువంటి ఆ కేసులు పట్టించుకోలేదా అంటే పవన్ కళ్యాణ్ గారికి భుజం నొప్పి తగ్గితే పోలీసులంతా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నారా? కాదు సార్ చిన్నపరెడ్డి గారు చిన్నపరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి భుజం నొప్పి తగ్గడం, భుజం నొప్పికి సంబంధించి ఆయన ఆపరేషన్ చేసుకుంటే పోలీసులందరినీ తీసుకెళ్ళి అక్కడ వదిలేరా ఏంటి? అసలు నాకు అర్థం కాదు మీరు చెప్పింది. ఓకే అన్ని ఎస్టాబ్లిష్ చేద్దాం సార్. ప్రతి ఒక్కదాని గురించి మనం మాట్లాడదాం, ప్రతి ఒక్కదాని గురించి మాట్లాడదాం. మీరు చెప్పింది ఆ నిజాయితీ పరులైనటువంటి అధికారుల గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఏదైతే బ్లాక్ మెయిల్ చేసిందని చెప్తున్నటువంటి ఆమె గురించి మాట్లాడదాం, బెదిరించినటువంటి జత్వాని గురించి మాట్లాడదాం, కుక్కల విద్యాసాగర్ గురించి మాట్లాడదాం, ఆయన కోర్టుకి ఆయన పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ గురించి మాట్లాడదాం, ఆ కంప్లైంట్ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారో అది మాట్లాడదాం. అన్నీ కూడా సాక్ష్యాలతో సహా మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత మళ్ళీ మొత్తం మనం కంప్లీట్ చేద్దాం. మాట్లాడదాం సార్.